లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఒకవేళ ఈ వీరకణాలు తక్కువగా ఉంటాయి కనుక దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ ఏజ్ వరకు ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుందంటారు? యూజువల్గా మేల్స్లో అయితే, మగవాళ్ళలో అయితే ఆండ్రోపాజ్ అనేది చాలా కొద్ది మందిలోనే కనబడుతుంది. మన ఫీమేల్స్లో అయితే మెనోపాజ్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది, కానీ ఆండ్రోపాజ్ అని ఈ మధ్య కొత్తగా చెప్తూ ఉన్నారు లాస్ట్ ఒక 1 decade నుంచి 10 ఏళ్ళ నుంచి. సో ఒక స్టేజ్కి వచ్చాక వీరకణాల సంఖ్య బాగా పడిపోతుంది, చాలా కౌంట్ తగ్గిపోతుంది అంటుంది. బట్ ఇది కాస్త చాలా తక్కువ మందిలోనే జరుగుతుంది ప్రస్తుతానికి చూసినట్లయితే. అది కూడా 50-60 సంవత్సరాలు దాటిన తర్వాతే జరుగుతుంది. బట్ నార్మల్గా చూసినట్లయితే వీరకణాల సంఖ్య పెంచడానికి ఏజ్తో పెద్దగా లిమిట్ లేదు. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ 40 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం ట్రీట్మెంట్కి టెస్టికల్ యొక్క స్టిమ్యులేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. 20s 30s ఉన్నంత రెస్పాన్స్ ఉండదు, కానీ బట్ కౌంట్ మాత్రం పెంచడం సాధ్యమవుతుంది. ఈవెన్ ఆఫ్టర్ 50-55 కూడా కౌంట్ పెంచడం సాధ్యమవుతుంది, కానీ అంత స్పీడ్గా ఉండదు. రిజల్ట్స్ కోసం చాలా ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో ఉమా గారు, హలో డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి అమ్మా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, టీవీ చూడొద్దు. తగ్గిస్తానండి. మాట్లాడండి. మా సార్కి. హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి అమ్మా. కౌంటింగ్ అనేది మా సార్కి నిండు ఉన్నదండి. ఏమంటారు? మళ్ళీ ఒకసారి చెప్పండి, అర్థం కాలేదు. కౌంటింగ్ అనేది మా సార్కి నిండు ఉన్నదండి. నిల్లు కౌంట్. ఓకే, అయితే టెస్ట్ ఏం చేయించలేదు, నిల్లు ఉన్నది. ఓకే, ఎన్నిసార్లు చేయించారు కౌంట్? ఎన్నిసార్లు నిల్లని వచ్చింది? 1 time చేయించాము, ఇంకా వేరే సార్లు చేయించలేదు. ఓకే మొన్న చిట్టనికి వెళ్ళేసి ఒకసారి చూపించినారు. ఓకే, చూస్తే అక్కడ వాళ్ళు వెళ్తారు కదా, ఏదైనా స్కానింగ్ ఇచ్చేస్తారు. లెఫ్ట్ సైడ్ కూడా నొప్పిస్తున్నారు తనకి. చెప్పండి చెప్పండి, వింటున్నాను, చెప్పండి. లెఫ్ట్ లో నొప్పి వస్తుందంటండి. అక్కడ నొప్పి ఎందుకు వస్తుందంటే స్కానింగ్ తీసిన తర్వాత ఏదైనా చెప్పగలుగుతా ఉన్నారు. ఎక్కడ నొప్పి వస్తుంది అంటున్నారు? చైతన్య క్యూర్ అండి, అది వైజాగ్ లో. మీ వారికి ఎక్కడ నొప్పి ఎక్కడ, ఏ పార్ట్ లో వస్తుంది? లెఫ్ట్ సైడ్ లో. ఏం చెప్పారు చైతన్యగురులో? ఏం చెప్పారు? చెప్పలేదండి. మనం వెళ్తే వాళ్ళు ఏమైనా స్కానింగ్ చేసిన తర్వాత మీకు ఏదైనా చెప్పగలుగుతామండి, ఇప్పుడు ఏం చెప్పలేము. ఫస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత స్టర్మ్ టెస్ట్ అనేది చేయాలి అని చెప్పారు. ఓకే, చేశారా? స్కాన్ చేశారా? తీయలేదండి, రేపు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి. మరి దీనికి సొల్యూషన్ కొంతమంది ఆపరేషన్ చేయాలి, ఇలా లేకుంటారు అని చెప్పారు. ఓకే ఓకే ఓకే, చెప్తారు. ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి కంప్లైంట్స్ బట్టి చూస్తే మీ వారికి వ్యారికోసిల్ అనేటటువంటి సమస్య ఉంది. సో దీనికి స్కాన్ అనేది చేయాలి. బట్ మనకు ఇప్పుడు మీరు చెప్తున్న సిమ్టమ్స్ తోటి అర్థమైపోతుంది ఖచ్చితంగా వ్యారికోసిల్ ఉందని. అంటే ఎందుకంటారు? నొప్పి ఉంది అండ్ పెద్ద స్వెల్లింగ్ ఉండదు, కేవలం నొప్పి మాత్రమే ఉంటుంది. అట్ ది సేమ్ టైం కౌంట్ పడిపోతుంది. సో ఎవరిలో అయితే కౌంట్ 0 ఉండి నొప్పి ఉంటూ ఎటువంటి స్వెల్లింగ్ లేకుండా ఉండి మిగతా అంత నార్మల్ హెల్త్ ఉంటే మాత్రం, కేవలం టెస్టికల్ దగ్గర పెయిన్ వస్తే మాత్రం 99% వ్యారికోసిల్గా ఉన్నట్టు. సో లేదా ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, బట్ 99% మాత్రం వ్యారికోసిల్ ఉన్నట్టు. ఇది రూల్ అవుట్ చేసుకోవడానికి మనం స్కాన్ చేస్తాం. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది 2 సైడ్లో వ్యారికోసిల్ ఉంది. ఏ గ్రేడ్లో ఉంది అనేది చూడాలి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే సివియారిటీ పెరుగుతూ పోతుంది. వ్యారికోసిల్ ఉన్నంత మాత్రాన సర్జరీ చేయాల్సిన పని లేదు. సో హోమియోపతి మెడిసిన్ ద్వారా సెట్ చేయొచ్చు. వ్యారికోసిల్కి ఆపరేషన్ చేయాల్సింది 2 కేసెస్లో ఆపరేషన్ చేయాలి వ్యారికోసిల్ ఉన్నప్పుడు. ఒకటి, వ్యారికోసిల్ వల్ల టెస్టికల్ పూర్తిగా డ్యామేజ్ అవుతూ కౌంట్ 0 అయిపోతుందేమో, అండ్ ఫర్టిలిటీకి మనకు పిల్లలు కావాలి, ఇక పిల్లలు లేరు కావాలి అనుకున్నప్పుడు టెస్టికల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుందేమో, స్పీడ్గా డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఒక కండిషను. రెండో కండిషన్, సివియర్ ఇంటాలరబుల్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయించాలి. నార్మల్గా మధ్యలో పెయిన్ రావడం తగ్గడం అనేది కొంచెం కామన్గానే ఉంటుంది. మనకు కొంచెం పాల్పేట్ చేస్తే కూడా, అంటే చేతితో పట్టుకొని చూస్తే కూడా మనకు వ్యారికోసిల్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అలా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. హోమియోపతి మెడిసిన్ ద్వారా పెయిన్ తగ్గుతూ వ్యారికోసిల్ కూడా తగ్గేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. సో ఇది చేస్తూ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ కౌంట్ రిపీటెడ్గా కౌంట్ టెస్ట్ చేయించుకుంటే ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ మీకు స్కాన్ రిపోర్ట్స్లో, సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్లో కనబడుతుంది. ఓకే, మరి కాలర్ ఉన్నారండి. అప్పాజీ గుంటూరు నుంచి. అప్పాజీ గారు. హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
ఓకే. హలో, మాట్లాడు. హలో సార్, నమస్తే అండి. చెప్పండి హలో చెప్పండి అప్పాజీ గారు. సార్, మా ఫస్ట్ పాప ఉందండి. ఓకే సెకండ్ టైం ఇంకో బాబు అయినా కావాలని కోరుకుంటున్నాం. ఓకే డైలీ ట్రై చేస్తున్నా సరే ప్రెగ్నెంట్ అనేది రావట్లేదు. ఓకే అదేంటి ప్రాబ్లం? ఓకే, ఫస్ట్ బేబీ నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే ఎటువంటి మెడిసిన్ వాడలేదా? మెడిసిన్ ఏం వాడలేదు సార్. ఓకే, ఇప్పుడు మెడిసిన్ ఎంత గ్యాప్ ఉందండి ఫస్ట్ దానికి ఇప్పుడు ట్రై చేస్తుంది దానికి? 4 years అయితే పాపకి. ఓకే, 4 years గ్యాప్ ఉంది. మీ ఏజ్ ఎంత? ఏం సార్? మీ వయసు ఎంత? నా ఏజ్ 33 సార్. ఓకే, మీ వైఫ్ ఏజ్ ఎంత? మా వైఫ్ వచ్చి 22 సార్. ఓకే, 22. 32. హలో, ఓకే, 22 అంటారు. Okay. yes ఓకే. మా మిస్సెస్ ఏజ్ వచ్చి 22 సార్. ఓకే, సో మెన్సెస్ ఇవన్నీ రెగ్యులర్గా ఉన్నాయా? చూపించారు? రెగ్యులర్ గానే ఉన్నాయి సార్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్కాన్ అనేది చేయించండి. అంటే తన సైడ్ నుంచి ప్రెగ్నెన్సీలో మెన్సెస్లో ఎటువంటి తేడా లేదు అన్నారు కాబట్టి ఫస్ట్ మీరు మీ సెమెన్ అనాలిసిస్ చేయించండి. 33 years అంటున్నారు కాబట్టి కొద్దిగా డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా వచ్చింది, ఏ మెడిసిన్స్ వాడకుండా వచ్చింది అంటున్నారు కాబట్టి పెద్దగా వేరియేషన్ ఉండదు. 0 కౌంట్ అయితే డెఫినెట్గా ఉండదు. కాకపోతే కావాల్సినటువంటి నెంబర్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, దానివల్ల కొంచెం డిలే అవుతుంది. ఆ నెంబర్ కనుక ఏమైనా తక్కువగా ఉంటే మీరు మెడిసిన్ వాడండి, డ్రాస్టిక్గా ఇమీడియట్గా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఫస్ట్ సెమెన్ అనాలిసిస్ చేయించండి. అందులో ఏం తేడా లేకపోతేనే మీ వైఫ్కి టెస్టులు చేయించండి. ఓకే అండి, అంటే ఆహారపు అలవాట్ల వలన కూడా ఏమైనా ఈ వీర్యకణాలు తక్కువ అవడం ఏమైనా జరుగుతుందంటారా? క్లైమేట్ వలన కానీ, సిటీ వలన కానీ, సిటీలో ఎందుకంటే సిటీలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం పల్లెటూళ్ళ కన్నా కూడా, ఏంటంటారు కారణం? యూజువల్గా ఎప్పుడైతే టెస్టికల్ స్టిమ్యులేషన్ అనేది నార్మల్గా ఎవ్రీ టైం జరిగేటటువంటి ప్రాసెస్ స్పెర్మటోజెనసిస్ అంటారు. ఈ స్పెర్మటోజెనసిస్ అనేది ఎవ్రీ టైం కంటిన్యూస్గా జరిగేటటువంటి ప్రాసెస్. అది స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత సెమెనల్ వెసికల్స్లో వచ్చేసి నార్మల్గా అక్కడ ఉండే ప్రోస్టేటిక్ ఫ్లూయిడ్తో కలిసిపోయి సెమెన్గా మారిపోయి అది ఒక ఉంటుంది. సో ఎప్పుడైతే ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్లో కానీ, ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు స్మోకింగ్లో కానీ, లేదా ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా కౌంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది తప్ప వేరే కారణాలు ఏమీ ఉండవు. ఇంకా వ్యారికోసీల్ అంటారు, అటువంటి డిసీజ్ కండిషన్స్ తప్ప, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ హైడ్రోసీల్ అంటాం, ఏదైనా ఇంజురీ కానీ, లేదా అట్రోఫీ ఆఫ్ టెస్టికల్స్ కానీ, ఇటువంటి కండిషన్స్లో తప్ప మిగతా లైఫ్ స్టైల్లో పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ డైలీ కొంచెం వాకింగ్ చేస్తూ కొంచెం తీసుకుంటూ ఫుడ్లో మాల్ న్యూట్రిషన్ లేకుండా చూసుకున్నట్లయితే కౌంట్ ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మామూలుగా చెప్పినట్లయితే అన్ని రకాల విటమిన్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా జింక్ లాంటి విటమిన్స్ జింక్ లాంటి మినరల్స్ ఎక్కువగా ఉండాలి. సో దీనికోసం రకరకాల ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ ఆల్కహాల్ కన్సంప్షన్కి, స్మోకింగ్కి, టొబాకో స్మోకింగ్కి కొంచెం దూరంగా ఉన్నట్లయితే కౌంట్ ఇనిషియల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ ఒక్కసారి ఆలిగోస్పెర్మియా అంటారు. ఆలిగోస్పెర్మియా అంటే తక్కువగా ఉన్నట్టు. ఆలిగోస్పెర్మియా కనపడగానే ఇమ్మీడియట్గా, నిజం చెప్పాలంటే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సిన పని లేదు. ఎవరైతే ఈ 3 months లేదా 4 months ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ ఫుడ్ డైట్ కరెక్షన్ చేసుకుంటూ కూడా 3-4 months తర్వాత మళ్ళీ రిపీట్ ద టెస్ట్. ఆ రిపీటేషన్ చేసినప్పుడు కూడా కౌంట్ పెరగలేదంటే దెన్ యూ స్టార్ట్ ద మెడిసిన్. అప్పటి వరకు అయితే ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. అలా చేసినప్పటికీ, నార్మల్ ఫుడ్ చేసినప్పటికీ, నార్మల్ ఫుడ్లో ఉన్నప్పటికీ, కొన్ని రకాల విటమిన్స్ తీసుకున్నప్పటికీ కూడా పెరగలేదంటే మాత్రం హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం ద్వారా కౌంట్ పెంచుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో వీర్యకణాలు వృద్ధి చెంది అక్కడ కూడా ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు స్పెర్మ్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత, ఈరోజు మనం ఒక మెడిసిన్ వేసుకున్నాం, ఈరోజు ఒక స్పెర్మ్ మన బాడీలో ప్రొడ్యూస్ అయింది, టెస్టికల్స్ దగ్గర ప్రొడ్యూస్ అయింది. కానీ అది సెమెన్లో కనబడాలంటే 90 రోజులు పడుతుంది. ఎందుకంటే అది ట్రావెలింగ్ అనేది చేయాలి. ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ వీర్యకణాలు ప్రొడ్యూస్ అయిన తర్వాత సెమెనల్ వెసికల్స్ ద్వారా, మిగతా రూట్స్ ద్వారా, సెక్స్ యాక్ట్ ద్వారా సెమెన్లో బయటికి వచ్చినప్పటికీ 90 రోజులు పడుతుంది. సో కాబట్టి మెడిసిన్ వేయగానే ఇమీడియట్గా నెలకి టెస్ట్ చేస్తే అంతకుముందు ఎంత కౌంట్ ఉందో ఇప్పుడు అంతే కౌంట్ కనబడుతుంది. సో ఈరోజు ఉన్నటువంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఎఫెక్టివా కాదా అనేది మీకు 3-4 months తర్వాత తెలుస్తుంది. కాబట్టి 3 నెలలు 4 నెలలు అయితే కంటిన్యూస్గా మెడిసిన్ వాడుతూ ఆ తర్వాత టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, అట్లాగే ఏజ్ పెరిగిన కొద్దికి, ఏజ్ పెరిగిన తర్వాత పిల్లలు పుడితే కూడా మంచిది కాదు అని అంటూ ఉంటారు. అంటే ఏజ్లోపు ఎవరికైనా అసలు ఏజ్లో పిల్లలు కలగాలి అంటారు? పిల్లలు కలగడం అనేది ఇప్పుడు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్స్ కొంచెం 30-35+ కూడా కొంచెం హెల్తీగానే ఉన్నారు. బట్ ఒకసారి 30 years దాటిన తర్వాత
30 ఇయర్స్ లేడీస్కి ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం పిల్లల్లో కొంచెం ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి, కొంచెం ఎక్కువగానే ఉంటాయి కంపేర్ టు 25 ఇయర్స్ లోపల కంటే. ఎందుకంటే సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ కానీ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ కానీ కొంచెం తేడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే చాలా కేసుల్లో ఏం చూస్తున్నామంటే ఎవరికైతే బిలో 10 మిలియన్స్ ఉండి కూడా ప్రెగ్నెన్సీస్కి వస్తాయి కొన్ని కేసులు. సో అది ప్యూర్లీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అటువంటి కేసుల్లో అబార్షన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. 3-4 మంత్స్లోనే అబార్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిండం అయితే ఫామ్ అవుతుంది, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది, అది ఇంప్లాంటేషన్ అయితే సరిగా ఉంటుంది, కానీ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ సరిగా లేకపోవడం వల్ల ఆ జైగోట్ అనేది హెల్తీగా ఉండకుండా అది ఎక్కువ రోజులు ప్రెగ్నెన్సీ ఎక్కువ రోజులు డెవలప్ అయ్యి ఫీటస్గా మారకుండానే అది అబార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే బిలో 30 ఇయర్స్ లోపే పిల్లల్ని కనడం చాలా సేఫ్, మంచిది అంటారు. ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.